నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బకెట్చంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం విచారణ ఎట్టగలకు పూర్తయిన పరిస్థితి. మీరు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కాళేశ్వరం విచారణ మీద, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మెగా కృష్ణారెడ్డి మీద హైకోర్టులో ఎన్నో కేసులు పెట్టారు. సో ఓవరాల్గా చూస్తే ఎట్టకేలకు కాళేశ్వరం విచారణ కేసీఆర్తో పూర్తయిన నేపథ్యంలో ఇందులో హీరోలు ఎవరు, విలన్లు ఎవరు, జీరోలు ఎవరు, అసలు ఏంటి ఈ కథ ముగిసినట్టున్నాయిగా కాళేశ్వరం కథ? విచారణ జరిగే సందర్భమే నీకు నిజాయితీగా లేదు. ఒకటి, ప్రభుత్వానికి ఎవరినో బయట పెట్టాలనే ఆలోచన లేదు. ప్రభుత్వం నిజంగా అందులో రియల్ గదిలిస్తే, రియల్ ఎంక్వైరీ జరిగితే, రియల్గా పట్టుకుంటే అందులో ఫస్ట్ దొరికేది మెగా కృష్ణారెడ్డి, తర్వాత ఉద్యోగులు. లేదంటే ఉద్యోగులను చేసిన తర్వాత మెగా కృష్ణారెడ్డిని చేయాలి. ఈరోజు అటు దిక్కు పోతలేరు, అన్నారం బ్యారేజ్ దిక్కు పోతలేరు. అన్నారం బ్యారేజ్లో 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. దాదాపు అది కుంగిపోయింది కూడా. దాని మీద 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొడతారు. దాని గురించి కేంద్రం మాట్లాడదు. ఇప్పుడు కొద్ది వరకు కొన్ని కుంగిపోయిన వాటి దగ్గరనే, కొన్ని జాగానే అవి మాత్రం ఎందుకు విచారణ చేస్తాం, తక్కిన ఎందుకు విచారణ చేస్తలేరు అంటే, ఓవరాల్గా విచారణ చేస్తే ప్రతిపక్షాలు కూడా జైలుకు పోతాయి. బీజేపీ కూడా అలా ముద్దాయి అవుతుంది. బీజేపీ ఎట్లా ముద్దాయి అవుతుంది అంటే, ఫారెస్ట్ పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు, డిపిఆర్ లేకుండా కట్టడం కరెక్ట్ కాదు, ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయాలి? విజిలెన్స్ ఎంక్వైరీ వేయొచ్చు కదా. ఇలా ఇంకొక ఆఫీసర్ని, ఇదివరకు కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు చెప్పేది, కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్న, షికాగో గోయల్నైనా వేసి ఇందులో వాళ్ళకు విజిలెన్స్ అధికారి వాళ్ళకి అప్పచెప్తే మొత్తం కూకటి వేళ్ళతో ముంచేటోళ్ళు. నీకు సిన్సియర్ లేదు కాబట్టి కమిషన్ వేసాను సాగా తీసుకు. ఏ కమిషన్ ఇంతవరకు సక్సెస్ అయినాయి? ఏ కమిషన్లు ఇప్పటి వరకు ఎంతమంది దోషులు నిలబెట్టింది? కాబట్టి ఇదేం జరగదు బ్రదర్. ఇదంతా తూతూ మంత్రంగా నడిపించిందంటే, ఏదో 3 ఎంక్వైరీలు చేసినాం, అంతకుమించి ఇది ఏం లేదు. ఇందులో హీరోలు లేరు, విలన్లు లేరు. విలన్ లెక్కనే కూడా హీరో హీరోయిన్. ఓవరాల్గా లబ్ధిదారుడు ఎవడాలంటే నాయకులు ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వలేదా కాళేశ్వరంలో వాటా? మిషన్ భగీరథ రేవంత్ రెడ్డికి మామూలు ముట్టలేదా మెగా కృష్ణారెడ్డికి? ఒట్టే చెప్పాను. ఏ గుడికాడికి పోయి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు భక్తున్న వాళ్ళే కదా, ఏ గుడికాడికి పోయి ఒట్టే చెప్తారు చెప్పాను. మాకు మెగా కృష్ణారెడ్డికి రూపాయి ముట్టలేదని చెప్పాను. వాళ్ళు ముట్టినాయి. ఇక్కడ అందరు కూడా దొంగలు దొక్కిపోతారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడతారు. మిషన్ భగీరథ బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవార్డే ఇచ్చారు. మరి అలా హీరో ఎవడు, విలన్ ఎవడు? ఇవాళ మెగా కృష్ణారెడ్డికి ఒక నోటీస్ ఇవ్వలే కమిషన్. అక్కడికెళ్ళి తప్పిదాలు జరిగినా ఎవరు పట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ నువ్వు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకే ఇస్తావు 4,400 కోట్లది. కాబట్టి ఇదంతా ట్రాష్ బ్రదర్. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కమిషన్ అనేది ఇట్లా అందరూ హాజరయ్యారు ఈ కమిషన్లో. అదేవిధంగా హరీష్ రావు హాజరయ్యారు, కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఇట్లా అందరు చెప్పింది ఏంటంటే క్యాబినెట్కి దీనికి సంబంధం లేదన్నట్టు కూడా మాట్లాడారు ఆయన. అంటే ఆర్థిక శాఖకు దీనికి ఏం సంబంధం లేదని కూడా మాట్లాడారు. ఆయన మాటలు కూడా కేసీఆర్ని కొంచెం ప్రొటెక్ట్ చేసేందుకు అన్నట్టు కూడా ప్రతిపక్షాలు కూడా చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు దానికి? బ్రదర్, ఆ రోజు ఆయన బీఆర్ఎస్ మంత్రి. నేను ఇంకొక లెక్క చెప్తా. ఇప్పుడు ఇది నిష్పక్షపాతంగా పోతుందనంటే నేను ఇంకోటి చెప్తా. పక్షపాతంతో ధోరణితో పోతుంది. ఈటల రాజేందర్ను పిలిచిండ్రు నంబర్ 1. ఈటల రాజేందర్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్కి ఏం సంబంధం దీంతో? బిల్లులు పాస్ చేసింది అది. మరి ఫైనాన్స్ మినిస్టర్కు సంబంధం ఉన్నప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధాలు ఉంటాయి కదా. ఆ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అప్పుడు? రామకృష్ణరావు ఇప్పుడు ఎవడు? ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సిఎస్గా ఉన్నాడు. అంటే ఈ ఘోష్ కమిటీ, పీసీ ఘోష్ కమిటీ మంత్రిని పిలిచినప్పుడు మీరు సెక్రటరీ ఎందుకు పిలవలే? ఈయన షెడ్యూల్ అయినప్పుడు వాడచ్చు దొంగ ఎట్టగాడు, మంచోడు ఎట్లయితాడు? కాబట్టి బ్రదర్, ఇట్లా కొన్ని లాజికల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు మొత్తం దొంగలైనరు. ఈరోజు బీజేపీ కూడా పెద్ద దొంగలైనరు. ఎవరు లాజిక్ నేను చెప్పింది. ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి అంటే ఫైనాన్స్ సెక్రటరీ కూడా సంతకం ఉంటేనే కదా. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పగానే వీడేమి ఇయ్యాడు కదా. మేడం వీడెట్ ఇచ్చిండు.
ఈటల రాజన్ దొంగ అయితే వీడు గజ దొంగ అవుతాడు, ఈటల రాజన్ మంచోడు అయితే వీడు ఇంకా చాలా మంచోడు అవుతాడు. ఇప్పుడు ఈటల రాజేంద్ర బోన్లు నిలబెట్టినప్పుడు ఆటోమేటిక్గా రామకృష్ణరావు కూడా బోన్లు నిలబెట్టాలి. ఎందుకు మాట్లాడతలేదు? ఇంత తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా లాగారు కదా, అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు అని చెప్పి కూడా ఈటల రాజేంద్ర చెప్పారు. నాకేం సంబంధం అంటే వీళ్ళ కమిషన్కి లేఖ రాశారు తుమ్మల నాగేశ్వరరావు. ఏం చెప్తారు? రావాలి తుమ్మల నాగేశ్వరరావును పిలవాలి. నేను అంటే బ్రదర్ అందుకని చెప్తాను, విజిలెన్స్ ఎంక్వైరీ అనుకో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టాండర్డ్గా ఉన్నప్పుడు, ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నారనుకో, దాని కథ వేరే ఉంటుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది పెద్ద ఎత్తున 2013-14. ఏస్తే అయినా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే దొరకబట్టిండు, ట్రాన్స్ఫర్ చేసిండు ఏసీబీ డైరెక్టర్. దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు దొరికి కొంతమంది వెళ్ళిపోయినారు. చాలా పెద్ద ఇదైంది. అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కవిత, మాలో రెడ్డి నాయక్ బిడ్డ, ఆమె పేరు కూడా వెళ్ళింది అలా. ఎవరిని వదలలేదు ఆయన. అట్లా అందరు దొరుకుతారు. నిజంగా ఈయనకు చేయాలని ఉంటే ఈయన బెదిరించి కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోయినట్టు, అబ్బా కాళేశ్వరం ఓవరాల్గా నీకు సమ్మరి చెప్పానంటే అలా పొడిచేది ఏం లేదు, ఏం లేదు. కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోయిన కథ సేమ్ అదే నడుస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా కాళేశ్వరం మీద ఎటువంటి చర్యలు ఉండవా? ఏముంటాయి బ్రదర్, అలా చర్యలు ఉండాలంటే ఫస్ట్ మేఘా కృష్ణారెడ్డి మీద ఉండాలి. దాని సీక్వెన్స్ సెట్ కాదు. వీళ్ళకు కొంతమందిని కావాలని పిలుచుకున్నారు, ఎంక్వైరీ చేసినాం అని చెప్పుకోనికి పనికి వస్తుంది, కానీ ఇందులో ఏం కాదు, చర్యలు ఉండవు. ఏ చర్యలు ఉండే ఏం చేయలేరు. కేసీఆర్ ఇంటికి కూడా బీకలేరు. అంతే అండి. విచారణ కరెక్ట్ విచారణ చేసి దొరుకుతారు, కానీ వీళ్ళ ఆ లైన్లో విచారణ చేస్తలేరు, ఆ లైన్లో పోతలేదు. ఓకే. ఇప్పుడు మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందెల్ల బ్యారేజ్ కానీ, ఈ విషయాలు కూడా ఏం ప్రభుత్వం అసలు అక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదంటారా? పోరు మేకృష్ణ దొరుకుతారు కదా అక్కడ. సుందెల్ల బ్యారేజ్ పోయినా, అన్నారం పోయినా ఆయన దొరుకుతాడు కదా. ఆయన దొరికితే వీళ్ళంతా దొరుకుతారు కదా. ఆయన దొరకని ఎల్లంటి వరకే చుడతారు. ఎల్లంటి చుట్టే బతుకమ్మ ఆడతారు వీళ్ళు. మొత్తం పోరు. మొత్తం పోతే బాహుబలి మోటార్లు అన్నీ బయటకు వస్తాయి. జిఎస్టీ ఎగ్గొట్టింది కదా మెయిన్గా, 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొడితే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? బండి సంజయ్ అయినా కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓటేసేటప్పుడు మేము బీజేపీకి వేస్తాం, వీళ్ళకి వేస్తాం. ఎందుకు ఇవ్వాలి దొంగలకు? ఇద్దరు దొంగలే ఇవాళ. అందరికి వాటనే. అందుకని ఎప్పుడు వీళ్ళందరూ సిండికేట్ ప్రభుత్వాలు నడుస్తాను. ఇవాళ పిచ్చోళ్ళు ఎవరు ఇళ్ళాలంటే జనమే, పబ్లిక్ పిచ్చోళ్ళు. కేసీఆర్ పిలిచిండ్రు, కేసీఆర్ నేను వాళ్ళంతా ఒకటే. అందరికి బాస్ మేఘా కృష్ణారెడ్డి, అందరికి బాస్. బీఆర్ఎస్కి, బీజేపీకి, కాంగ్రెస్కి, ముగ్గురికి, అందరికి ఫైనాన్స్ ఆయన్ని, అందరికి డబ్బులు ఇస్తాడు, అందరితో దోస్తాను. పైన ఢిల్లీ అందరికి కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఇవ్వలేదా? డిసెంబర్లో మొన్న 2023 ఎన్నికలకు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇవ్వలేదా? అవును, అక్కడ ఉన్నాయి కదా బాండ్స్. మరి ఇవన్నీ ఎందుకు డ్రామాలని? పబ్లిక్ పిచ్చోళ్ళు అయితే పబ్లిక్ 3 పార్టీలతో కూడా అప్రమత్తంగా ఉండాలి. 3 పార్టీలు కూడా దొంగలే. 3 నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. జనాన్ని రంజింపజేద్దాం. ఎవరికి ఓటు వేసినా మళ్ళీ ముగ్గురం పంచుకుందాము. మనకే కదా, మన 3 పార్టీలకే వేస్తారు కదా. మనకు తప్ప వీడు ఎవరికి వేస్తారు ఓటు? మన ముగ్గురం పైసలు పంచుతాము, వేరేవాడు పంచాడు. మన ముగ్గురిలో ఒకరికి వేస్తారు. ఫూల్స్ ఎడిపోతారు, నిజంగా ఫూలే. ఓకే. ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ కూడా చేయాలంటారు దీని మీద. ఎన్టీకే కూడా వీకర్ బ్రదర్, ఎన్టీకే కూడా వీకర్. నేను చెప్తాను, కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు అన్నారం కాడికి రా, అప్పుడు కేసు మజా వస్తుంది. కేసు మజా రావాలంటే నువ్వు అన్నారం దిక్కు రా అబ్బా, దాని కథ అంతా బయటకు వస్తుంది. మొన్నటిదాకా కేసీబీ విచారణ అది కార్స్ రేసింగ్, ఈ కార్ రేసింగ్లో కూడా అడౌట్ చేశారు కదా. ఇప్పుడు దాని మీద కూడా ఎటువంటి విచారణ లేదు. ఏమి ఫోన్ ట్యాపింగ్ ఏం కాదు, ఇదేం కాదు, అదేం కాదు, ఏదో బుడ్డోళ్ళనే వేస్తారు. ప్రభాకర్ రావు వచ్చారుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. అయితే ఏమవుతుంది? ఏమో అయిపోతుంది అనుకుంటారు. ఏమైంది? ఏమో అవుతుంది అనుకుంటారు అబ్బా. వచ్చిండు, దిగిండు. ఇప్పుడు కనబడుతుంది సోషల్ మీడియాలో ఫోటో కనబడుతుంది. లేదు ఇక బ్రదర్, మెయిన్ మీడియా ఛానల్ అన్నీ ఆంధ్ర ఛానళ్ళు. ఒక జగన్కు వ్యతిరేకంగా ఏమన్నా వస్తేనే వాళ్ళు చేస్తారు, కానీ తెలంగాణ రేవంత్కు అగెనెస్ట్గా ఏది రాయినా వాళ్ళు రాయారు. ఇలా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది, వాళ్ళ ప్రభుత్వం కొలువుదీరినట్టు ఉన్నది వాళ్ళకు. దే ఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి ఇవాళ మనం ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకొని ఎలా ఆడుతున్నాం, కానీ మెయిన్ మీడియా ఛానళ్ళు ఎలా మాట్లాడుతున్నాయి? అంతన్నారు ఇంతన్నారు, ప్రభాకర్ రావు రావాలి, అది రావాలి, అమెరికా నుంచి రావాలని చెప్పారు, అని వచ్చారు. ఆ తర్వాత విచారణకు హాజరైనారు. ఆయనేమో పై అధికారులు చెప్తే, పైన వాళ్ళు చెప్తే నేను చేశానన్నట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ విచారణ బ్రదర్ ఇవాళ కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే లేదా? నాకు పెద్ద వాళ్ళే ఫోన్ చేసినప్పుడు నాకు చెప్తుండ్రు, బ్రదర్ నీ ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. 2000 నా ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. అది ప్రభుత్వం జరిపే ప్రక్రియ. అది వాళ్ళ నడుపుకునేకి గూఢాచార సంస్థలు అంటే చూసినావా, అవి నడుపుకునేటివి. కాబట్టి
అది ఏముంటుంది అని లేవుండదు, ఆయన ఏదో ఒక చట్టం చూపెడతారు బయటపడతారు. ఇప్పుడు ఫోన్ టాపింగ్లో కూడా ఎటువంటి చర్యలు ఉండవంటారా? ఏముండే ఎల్లుండేది అంటే అక్కడ వరకే. ఇప్పుడు ఈయన రిమాండ్కు పంపుతారు, జైలుకు పంపుతారు, అక్కడ దాకానే ఉంటుంది అబ్బా, అంత పైకి పోరు. టాప్ ఎందుకు చెప్పాను, రేపు కేసీఆర్ అధికారంలోకి వచ్చింది అనుకో మళ్ళీ రేవంత్ జైలుకు పోతాడు. అట్లా అక్కడ దాకా వద్దు, మనం అందరం కలిసికట్టుగా చేసుకుందాం, ఏదున్నా ఏ పంచాయతీలు వద్దు, అట్లా ఉత్తుత్త పైన కమిషన్లు వేస్తారు, నడిపిస్తారు. కమిషన్లతో ఏం కాదు, ఫోన్ ట్యాపింగ్ కూడా ఏం కాదు. అవన్నీ బ్రదర్ ఆఫీసర్ని చూసి కేసు ఏం కాబోతుందో చెప్పొచ్చు. అంటే అధికారులే బలవుతారా ఇందులో? అధికారులేనా బలయ్యేది? ఇప్పుడు మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళే అవుతారు, వాళ్ళే అవుతారు. ఇప్పుడు గొర్రెలను మేకలను బల్లులు ఇస్తారు కానీ పుల్లని ఇస్తారు ఎవరు? ఎక్కడైనా గుంట నక్కలను తోడేలను బల్లులు ఇచ్చినా చూసినావా? లేదు. మేకలను కోళ్ళను బల్లు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. వీరు తోడేళ్ళు, పులులు కాదు, తోడేళ్ళు గుంట నక్కలు బలియరు. ఆ కూర కూడా ఎవరు తినరు, కోసుకున్నాక తినాలే కదా. మేకలను అయితే కోసుకున్నాక తింటారు, తినడానికి పనికిరావు అని చెప్పి పోయారు. అది బలి అవుతున్న అధికారులు వాళ్ళే. అంతే అంటారా? అంతే. డిపిఆర్ కర్త కర్మక్రియ మొత్తం కేసీఆరే కదా, కాళేశ్వరం డిపిఆర్. అవునబ్బా, కానీ ఎవరు వాటావాడ వంచింది కదా, ఎవరు వాటి ఇవ్వలేదు. అప్పుడు ఉద్యమం ఎవరు చేసింది? కాళేశ్వరం కడితే ఎవడ చేసిందా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడిందా? ఒక దామోదర నరసింహ ఒక్కడు కేసులు వేసిండు, కొట్లాడిండు, ఏదో చేసిండు. తక్కిన వాళ్ళంతా ఎడగొట్లాడిండు అబ్బా. అందరు ఎలక్షన్లో పనిచేసి దుబ్బాక బై ఎలక్షన్ అవుతుంటే 5 కోట్లు మెగాకృష్ణారెడ్డికి వెళ్ళి తెచ్చుకోలేదా కాంగ్రెస్ నాయకులు? ఓకే. ఎవరిని పని మీద అన్ని తెలుసు మనకు, తమాషాలు ఎవడు తెచ్చుకుంటూ ఎన్ని సంచులు తెచ్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ ట్రాష్. కోదండరాం తెచ్చుకోలేదా? కోదండరాం ఎందుకు నోరు తెరుస్తాడు? అవును. కాబట్టి దిస్ ఇస్ ఆల్ ట్రాష్. ఇవన్నీ ఏం కావు. ఎక్కడ పోయినా ప్రజలు నష్టపోతే ఆ పైసలు ప్రజలే. వడ్డీ మనమే కట్టుకోవాలి, అప్పు మనమే కట్టుకోవాలి. మనపైనే సుంకం పెరుగుతుంది, మనపైనే అప్పు పెరుగుతుంది, మన మీదనే పన్ను పెరుగుతుంది, మన కరెంటు బిల్లే పెరుగుతుంది, మన బస్ ఛార్జీలే పెరుగుతాయి, మనమే కట్టుకోవాలి. వాడు ఎందుకు కడతాడు? వాడికి 1000 రూపాయలు లీటర్ పెట్రోల్ చేసినా ఫరక్ పడది. ఎందుకు? 5 కిలోమీటర్ పుణ్యానికి వచ్చిన పనే కదా దోసుక తినేది. అదేందా? వాడు 5 కిలోమీటర్లకు మైలేజ్ ఇచ్చే బండ్లు ఉంటాయి అబ్బా వాళ్ళ దగ్గర. మనం మైలేజ్ చూసి కొంటాము, వాళ్ళ మైలేజ్ ఎంత తక్కువ ఇస్తే అసలు బండ్లు కొంటారు. 5, 2 ఆ బండ్లు కొంటారు. ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ 3 మంత్రులకు శాఖలుగా కేటాయించారు. వివేక్కి, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్కి, వాకిటి శ్రీహరి గారికి సంతృప్తిని ఇచ్చినట్టు అనుకోవచ్చా? వాళ్ళకు ఇచ్చారు. అందులో హోంమంత్రి ఎవరికైనా ఇస్తే బాగుంది. హోంమంత్రి, మున్సిపల్ మంత్రి, పైసలు వచ్చేటి ఎడ్యుకేషన్ మంత్రి, పైసలు వచ్చేటి అన్నీ నా దగ్గర పెట్టుకుంటూ ఇక నాకు తెలుసు ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తే అవి. నేను వివేక్ హోంమంత్రి ఇస్తుందేమో అనుకున్నా, కానీ మైనింగ్ అవి ఇచ్చిండ్రు, అంటే లేబర్ ఇచ్చిండ్రు. అవును. క్రీడా, న్యాయశాఖ, క్రీడా ఆయనకి ఇచ్చిండ్రు. ఎవరికి? మహబూబ్ నగర్ ఆయనకి ఇచ్చిండ్రు. మత్స్యశాఖ ఇచ్చింది ఆయన. మున్సిపాలిటీ ఎందుకు ఇవ్వ, హోమ్ ఎందుకు పెట్టుకున్నావు, ఎడ్యుకేషన్ ఎందుకు, ఏం పొడుస్తున్నావు అని రాజగోపాల్ రెడ్డి గంటగా సరే అవి ఎప్పుడు ఇస్తే అప్పుడు. వీళ్ళు పనికిరారా? వీళ్ళు పనికిరారా? రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రాజీనామా చేస్తా అంటాడు రాజగోపాల్ రెడ్డి. ఆయన చేస్తారు, అందరూ చేస్తారు. కానీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నాడు కూడా వార్త వచ్చిన పరిస్థితి నిన్న మొన్నటి వరకు. అవునా? పోతే ఏమైతే చెప్పు, 3వ పార్టీ బీజేపీలో పోయింది కాబట్టి. రాజగోపాల్ మంచోడు పాపం, అట్లా కాదు. కానీ వెంకరెడ్డి కంటే రాజగోపాల్కి ఇచ్చే బెటర్. కానీ వెంకరెడ్డిని తీసేయాలి అసలు, ఏం పని చేస్తానైనా. కానీ ఏమున్నా ఈయనకు మాత్రము ఆ పెద్ద పెద్ద శాఖలు పెట్టుకొని నువ్వు వాళ్ళ కరప్షన్ పెరిగింది తప్ప నువ్వు వేస్ట్. అది ఇమ్మీడియట్గా తీసేసాడు. పోర్ట్ఫోలియో ఇచ్చే అధికారం కూడా రేవంత్ రెడ్డికి లేదంటారా? అంటే ఏం చేసినా ఢిల్లీ నుంచే కూడా జరుగుతుంది కదా, ఢిల్లీ నుంచే కదా పోర్ట్ఫోలియో. ముఖ్యమంత్రి కూడా ఆయన చేసింది. అంటే కొంచెము ఈ శాఖలన్నీ, ఇన్ని శాఖలు నీకు ఎందుకని కొంత వాళ్ళు ఎంబడి పడుతున్నాయి. 3 మంత్రులు అయినాయి. ఇంకా ముగ్గురు కూడా రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా అయినాయి. రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు వాళ్ళ మంత్రి పదవులు వచ్చేట్ల. ముగ్గురు వ్యతిరేకంగానే ఆయనకి. కాబట్టి ఆయన ప్రమేయం లేదు. వాళ్ళు ఆయన చూసే వాళ్ళ సొంతంగానే వచ్చినాయి. ఇంకో 3 ఎలక్షన్స్ తర్వాత ఉంటుంది, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఇస్తారో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్ వాళ్ళకు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇచ్చినట్టు అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంకెక్కువ ఇచ్చింది అబ్బా లాస్ట్ గవర్నమెంట్లో. ఈసారి 2 మాలలు, 2 మాదిగలు, 4 ఇచ్చిండ్రు. 4 మంత్రి పదవులు బ్రదర్. అవును. డిప్యూటీ సీఎం, లాస్ట్ టైం ఎంతమంది ఉన్నారు? కొప్పులీశ్వర్ ఒకడే.
అదలకు రాజయ్య ఒక్కడే, కడియం శ్రీహర్ ఒక్కడే. అప్పుడు తీసేశారు కదా ఆయన. ఇప్పుడు అది కూడా తీసి పడే, తన్ని అవతల తీసేసారు అనద్దు, తన్నే అవతలకి వెళ్ళగొట్టినా అంటాను. తీసేసుడు వేరే మర్యాదగా. ఆయన తల్లిని గల్లబట్టి బయటికి తీసిరేసింది. ఇలా నాలుగు పదవులు సామాన్య విషయం కాదు, నలుగురు దళితులకు ఇచ్చిందండి. కానీ దళిత ఉద్ధరణ జరగాలి, దళిత సమాజాన్ని పైకి లేపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎస్టీ ట్రైబల్స్ శాఖ అల్లూరి లక్ష్మణ్కి ఇచ్చిండ్రు. ఆయన ఎస్సీ అయినప్పటికీ ట్రైబల్స్ బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు 100% ఈ వర్గాలను అన్ని తీర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, లేకుంటే వాళ్ళు ఉన్న ప్రాంతాలు కానీ, వాళ్ళ చదువుతున్న విద్యా సంస్థలు కానీ, వారికి ఉపాధి అవకాశాలు కానీ అన్నీ కూడా నిరంతరం కృషి చేసి పెంచాల్సిన బాధ్యత మాత్రం అల్లూరి లక్ష్మణ్ పైన చాలా పెద్దగా ఉంది. ఈరోజు మైనింగ్, మత్స్యశాఖ ఇవన్నీ కూడా బీసీలకు ఎస్సీల చేతిలో ఉన్నాయి. కాబట్టి మీరు ఇందులో దళితులకు గిరిజనులకు రావాల్సిన వాటా, బీసీలకు రావాల్సిన వాటా మీరు పొద్దుమాపు వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళను ఒక అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఎట్లా వీళ్ళని మళ్ళా అప్లిఫ్ట్ చేయాలనే ఆలోచన మంత్రులు చేస్తే వాళ్ళు మంచిగా మిగులుతారు. లేకుంటే ఇదేదో పదవి, ఇది మమ్మల్ని అలంకారప్రాయంగా మాకు వచ్చింది, దీన్ని పెట్టుకొని ఊరేగిస్తాం అంటే దాన్ని మేము ఏం చేయలేము. రామచంద్ర నాయక్ స్పీకర్ ఇచ్చారుగా, డాక్టర్ రామచంద్ర నాయక్కి. ఏం చేసుకుంటారు అదే సరే, అది ఓకే, అది ఒక గిరిజన బిడ్డలకు అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి, రాజ్యాంగబద్ధమైన పదవి నలుగురికి ఉపయోగపడుతుంది. రామచంద్ర నాయక్ అంటే అసలు ఒరిజినల్ రెడ్డి నాయక్ అసంటోళ్ళు దీన్ని ఎవరైనా గెలిచి పాలన పైన పట్టున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వేరే ఉంటారు. నాకు ఈయన అంటే బ్రదర్, నేను ఇప్పటిదాకా నేను గమనిస్తున్నాను కదా, గిరిజన నాయకులు ముఖ్యంగా మన ట్రైబల్స్లో ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పే అన్ని స్పీచ్ల లెక్క వాళ్ళ చాటలు ఉంటలేవు. వాళ్ళ చాటలు ఇంతమంది మేము ట్రైబల్స్కి అన్నం పెట్టినాం, ఇంతమంది ట్రైబల్స్ ఉద్యోగాలు ఇప్పించినాం, రిజర్వేషన్ ఎట్లనే వస్తుంది, మీరు మీ పరంగా మీరు చేసింది ఏంది అని చెప్పుకుంటే ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక రెడ్డి నాయకు తప్ప అంత పెద్దగా పనిచేసిన వాళ్ళు అయితే నాకు పెద్దగా కనబడతలేరు. గుడ్ డైలాగులు కొడతారు, మనం ఇట్లా భాషలు కొడతారు, భాషను కాదు కదా, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత పైన కూడా ఉన్నది. కాబట్టి అది ఈసారి మరి రామచంద్ర నాయక్ సరే రాజ్యాంగ పదవులు ఉన్నా కానీ ఆయన పదవిని వాడి మంత్రులైతే ఎవరైనా ఫోన్ లేపుతారు కదా. కాబట్టి ఎంతవరకు గిరిజన బిడ్డలను అభివృద్ధి పదం వైపు నడుపుతారనేది వచ్చే కాలం. బీసీలకు కూడా సరైన స్థానం లేదని కూడా మాట్లాడుతారు. బీసీలకు కూడా కాంగ్రెస్లో మంచిగా బ్రదర్ యూత్ ఇచ్చిండ్రు, స్పోర్ట్స్ ఇచ్చిండ్రు, పశు సంవర్ధక శాఖ ఇచ్చిండ్రు. అంటే బీసీలను ఇప్పుడు యాదవులను కానీ, కుర్మ యాదవులను కానీ, ముదిరాయిలను కానీ ఈరోజు నువ్వు చాలామందిని అప్లిఫ్ట్ చేసే పరిస్థితి, ఎస్సీలను కానీ అవకాశము ఈరోజు ఈ కొత్తగా శ్రీహరి మినిస్టర్కు ఛాన్స్ ఉంది. యూత్ ఇచ్చిండ్రు, స్పోర్ట్స్ ఇచ్చిండ్రు. కాబట్టి యు ఆర్ హ్యావింగ్ ఎనఫ్ ఛాన్స్. ఓకే, మీరు ఉన్నోళ్ళు మీరు ఏం చేస్తారో చెప్పరా. ఆయనకు పొన్నం ప్రభాకర్కు ఆర్టీసీ ఇచ్చే, ఆర్టీఓ ఇచ్చే, అవును, అంటే మీరు అభివృద్ధి పొందాలనేది కాదు. ఈరోజు బీసీ వెల్ఫేర్ని దగ్గర ఉంది. ఈ సంవత్సరం నరలా మీరు బీసీలకు పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రిగా పెట్టుకుని, ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీ మంత్రులు అయితే ఇప్పుడు ఇచ్చిండ్రు. ఈ బీసీలకి సంవత్సరం వరకు ఏం చేసినా ఒక శ్వేతపత్రం విడుదల చేయి. బీసీలకు ఎంతమంది అభివృద్ధి చేసినావు. బీసీ దగ్గర ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇంతకుముందు బొత్స దగ్గర ఉండే, నీ దగ్గర ఉంది. ఎంతమందికి నీవు అంత లాభం చేకూర్చినావు బీసీలకు. కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అభివృద్ధి పొందింది, కానీ వెనుక ఉన్న జనాలను పెద్ద పట్టించుకున్నట్టయితే ఇక్కడ కనబడతలేవు. బీజేపీ పరిస్థితి ఏంది తెలంగాణలో? ఇక అంతేనా? ఏమున్నది బ్రదర్, 6th ఫింగర్ అది అయిపోయింది ఆడ. ఇగో వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి చెప్పుకుంటే ఇవాళ దేశం పరువు తీసింది మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. ఫైమ్ ఖురేషి అనేటువంటి పేరు రిపోర్ట్, దానికోసం రిపోర్ట్ వేసిన, ఆ రిపోర్ట్లో ఆయన పేరు అనిల్ కుమార్ యాదవ్ పేరు. దేశ పరువు తీసినట్టే నరేంద్ర మోడీ పరువు తీసినట్టు, అంతే కదా. నరేంద్ర మోడీ పరువు పోతే ఇవాళ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ మంత్రులు మాట్లాడారు, బీజేపీ అధ్యక్షులు మాట్లాడారు, బీజేపీ ప్రవక్తలు మాట్లాడారు,
ఎవరు మాట్లాడరు. అంటే ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం, భారత్ మాతాకి జై అనే మీ నినాదాలు మొత్తం బోకసేనా? ఎందుకు మీరు దీనిపైన మాట్లాడతారు? కాబట్టి వాళ్ళు ఎక్కలేరు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతారు. అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి వీళ్ళు రేవంత్ రెడ్డి పిఆర్ఓలా అధికార ప్రతినిధులు రేవంత్ రెడ్డి చెప్పిన సబ్జెక్ట్ ఏమన్నా ఫోన్ ట్యాపింగ్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. కాళేశ్వరం, విశ్వేశ్వర రెడ్డి ఇవి ఎత్తుకుంటాడు. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్, ఈ సబ్జెక్టులు మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇలా లేరు అన్నట్టు అధికార ప్రతినిధులు. రేవంత్ రెడ్డి మాట్లాడేదంతా బీజేపీ వాళ్ళు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏది ఫయం కురేషి పేరు మాట్లాడతారు. మీరు ఫయం కురేషి పేరే తీస్తలేరు ఇవాళ. అంత పెద్దది అయింది. ఆ రిపోర్ట్ బయట తీయమని ఈరోజు బీజేపీ మహిళా మోర్చా ఎందుకు అడుగుతారు? కాబట్టి బీజేపీ అనేది తెలంగాణ 6th ఫింగర్. బీజేపీకి ఇప్పటిదాకా ఏమైనా ఓటేసి ఉన్నారంటే ఇక ఓటు కూడా వేయకండి దండుగా. బీజేపీకి ఓటేసుడు శుద్ధ దండుగా, అంత మించేది ఏం లేదు. వాళ్ళకు పదవి ఇచ్చి వాళ్ళకి అలంకారప్రాయంగా తెల్ల ఊరేగిస్తానికి పనికొస్తారు. కానీ వాళ్ళు ఏం పొడిచేది లేదు. వేస్ట్ వాళ్ళకు ఓట్లేసి. వాళ్ళు ఏం ప్రశ్నించే గొంతులు కాదు, పరామర్శించే గొంతులు కాదు. ఈరోజు ఏది రేవంత్ రెడ్డి ఏమన్నా అయాన భయాన ఇస్తారేమో అని చెప్పి ఆయన భజన చేసే బ్యాచ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న బండారు దత్తాత్రేయ నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్కూలు, కాలేజీ, నౌకరీ అని చెప్పేసి. నిజమే అంటారా? నిజమేగా. ఆయన చెప్పుకున్నా కదా. ఆయన ఆమర్ అక్బర్ యాంటోనీ లెక్క నేను స్కూలు ఆడ చదివినా, కాలేజ్ ఈడ చదివినా, టీడీపీలో నువ్వు ఉద్యోగం ఇది చేస్తున్నా. మరి కూలికే కదా ఆయన పనిచేసేది. కాంట్రాక్ట్ బేసిస్, అది కూడా పర్మనెంట్ ఎంప్లాయీ కాదు ఆయన, కాంట్రాక్ట్ బేసిస్. మళ్ళీ వెళ్ళిపోతాడు అటు. అందుకనే స్కూల్ దోస్తులు గట్టిగా ఉంటారు కదా. ఎందుకుంటా స్కూల్ దోస్తులు వాళ్ళే దోస్తులు ఉంటారు ఇవాళ. కాబట్టి ఇవాళ కూడా ఆయన చెడ్డి గ్యాంగే అంతే కదా. ఆర్ఎస్ఎస్ చెడ్డేస్తారు కదా, చెడ్డి గ్యాంగ్. ఈయన డ్రాప్ అవుట్ కాదు. డ్రాప్ అవుట్ కాదు, ఏం కాదు. టీసీసీలు ఇవ్వలేదు బీజేపీ బ్రదర్. బీజేపీలో చదువు రాదు కదా బ్రదర్. అందుకనే ఇప్పుడు ముసల్తానాన్ని కూడా చెడ్డే వేసుకుంటారు కదా. ముసల్తానాన్ని కూడా ఆర్ఎస్ఎస్ ప్యాంటు షర్ట్ వేసుకుంటారు కదా. స్కూల్ యూనిఫామే కదా అది. ముసల్తానాన్ని కూడా విద్యార్థులే వాళ్ళు. కాబట్టి ఈయన కూడా నిత్య విద్యార్థి. పాస్ అయ్యేది ఏం లేదు వాళ్ళు విద్యార్థులు. ఎందుకు పాస్ అయ్యేది లేదు అని నేనంటే, ఈరోజు నినాదం ఇస్తావు, నీవు గోవులను కాపాడడం మంచి పద్ధతి, నేను కాదంటలేను. అల్కాబీరోడు గోవులను కోసి అమ్ముతాడు. మరి వాడిని మన దగ్గరికి ఎందుకు పోరు మీరు? రాయసింగ్ అక్కడికి పోయి ఎందుకు అది బంద్ చేయాలి? ఎవరైనా ఆపిండా? అక్కడ ఎందుకు బంద్ చేయాలి మీరు? నంబర్ 1. రెండవది, మీరు మహిళలను కించపరిస్తే మహిళా కాంపిటీషన్ దాన్ని అడ్డుకోలే. అది మన సంస్కృతికి వ్యతిరేకమని మీరు అడ్డుకోలే. సరే అడ్డుకోలే, ఓకే. కానీ ఒకవేళ ఆమె అక్కడికి పోయినాక మమ్మల్ని వ్యభిచారాలను చూసినాడు అన్న కానీ మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి మీరు ఎక్కడుంది? కాబట్టి వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ముందుకు పోలేరు. వాళ్ళ సిన్సియారిటీ లేరు. వాళ్ళు రేవంత్ ఒకటే, వాళ్ళంతా క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, స్కూల్ మేట్స్, చెడ్డి దోస్తులు అంతే అంటారా? అంతే. ఓకే. ఇప్పుడు సింగర్ మంగ్లీ ఇష్యూ చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. బర్త్డే పార్టీ వేడుకల్లో ఏదో మాదక ద్రవ్యాలు సేకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? బ్రదర్, ఆమె ఒక క్లారిఫికేషన్ ఏమో ఇచ్చింది. గిరిజన బిడ్డ మంచి స్థాయికి పోయింది, మంచి గలం దేవుడు ఇచ్చిండు. గిరిజనుల కష్టము నష్టము అన్నీ మనం చూసినాం. నువ్వు అంత స్థాయికి పోయినప్పుడు గిరిజనుల గూడాలలో వాళ్ళ బతుకులు ఎట్లున్నా నీకు బాగా తెలుసు. ఇవాళ చాలామంది పుస్తకాలు లేక, అవును, నువ్వు బర్త్డే చేసుకుని లిక్కరు, గాంజా, డ్రగ్స్ ఎందుకు? నువ్వు అదే పిల్లలకు నీ పుట్టినరోజు సందర్భంగా 10 మందికి ఫీజులు కడతా, 10 మంది పుస్తకాలు కొనిస్తా, 10 మందికి స్టెటస్కోప్లు కొనిస్తా, 10 మందికి వాళ్ళ ఫీజులు కడతా, నువ్వు 10 మందికి అడ్మిషన్స్ ఇప్పిస్తా. మంచి పనులు చేయొచ్చు కదా. నీ క్లారిఫికేషన్ ఏముంది? మందు ఉందే కానీ గాంజా లేకుండే అని అంటున్నావు. ఎవడో తీసుకొని ఏమన్నా మందు ఉన్నా కానీ సిగ్గుచేటే కదా అది. ఇవాళ నువ్వు కాదు, మంగ్లీ ఒక గిరిజన బిడ్డకెళ్ళి ఒక బాలసుబ్రహ్మణ్యము, జానకి, ఎస్పి సుశీల వాళ్ళతో సమానంగా ఈరోజు పాలగలుగుతుంది అనేది తెచ్చి అని ఆనందించే లోపే ఇక్కడ దాకా పోయినా వీళ్ళు ఇంతేనా అనే కాడికి నువ్వు పట్టుకొచ్చినావు కదా. అవును, పెంచినావు. అక్కడగా తీసుకపోయి కింద కులాడి కొడితే మోకాళ్ళ మూతులు మోకాళ్ళు పడిగేటట్టుగా కింద వాళ్ళ కొడుతుంది. ఇవాళ ఏం లాభం నువ్వు? కాబట్టి మీకు వచ్చే వనరులు ఒక పావుల సాయం చేయండి. చేతులు రావు. నేను చెప్పిన ఇందాక ఎందుకు అనుకున్నావు? అది ఇగో
స్పీచ్లు నాకు బాగా గిరిజన నాయకులకు బాగా తెలుసు. మన మన లిపిల మన భాషల లిపి లేదు కానీ భాష ఉన్నాయి కదా, భాషలో వాళ్ళు వచ్చిన కడుపు నిండా ముచ్చట పెడతారు. వాడు ఛాయ్ అని వెళ్ళాడు. నేను కళ్ళారా చూసిన, చెప్తున్న పెద్దోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు కదా, నేను ప్రొఫెసర్లను చూసిన సార్ గంటలు గంటలు సోది చెప్తారు. పాపం వాడు తినేటోడు కూడా ఖుషి అయిపోతాడు. మన లంబడోళ్ళు ఇట్లా మాట్లాడారు, మన లంబడోళ్ళు అట్లా కావాలి, మనం ఇట్లా కావాలి అట్లా సోది చెప్తాడు. నీళ్ళు ఇయ్యాడు, షాయి ఇయ్యాడు, ఇవ్వకుండా గద సోది చెప్తాడు. గసంటోళ్ళు మోపోయినరబ్బా. అరే వాళ్ళు మనం కమిట్మెంట్ ఉండాలి. మళ్ళీ వాళ్ళు తింటారు తాగుతారు ఎవరితోని, మళ్ళీ ఆ స్టేచర్ ఉన్నత వర్గాలతోని ఈ వర్గం అయిపోయింది. ఇప్పుడు నేను మంగళి బర్త్డే అదేనే. కాబట్టి నాయకులు కానీ కళాకారులు కానీ సొసైటీలో ఒక పొజిషన్ వచ్చిన తర్వాత మన వర్గాలను మర్చిపోకుండా వాళ్ళని కూడా మనకు సమానంగా తీసుకొచ్చే కొద్ది ప్రయత్నం మనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మంగళి విషయంలో పూర్తిగా ఈరోజు ఆమెకే కాదు కమ్యూనిటీ, ఇలా కమ్యూనిటీ బ్యాడ్ నేమ్ వేయాల్సి వస్తుంది. ఆనందమేమో నువ్వు ఎవరైనా పిలుచుకున్నా బర్త్డేకు పేర్లు చూసినాం, అలా నాకు తెలిసి ఎవరు కూడా నమ్మడం లేరు, అంత ఉన్నత వర్గాలే ఉన్నారు. అర్థమైందా? ఇలా మోసేది ఎవరు? మోసులు ఆ పేర్లు బయటకు వస్తలేవు. అవును, కులం మోస్తుంది, అవును, సామాజిక వర్గం మోస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకో, ఇలా మోస్టోనికి దిక్కు నువ్వు ఉంటావా, మోస్టోళ్ళ నువ్వు లేపుతావా, లేకుంటే నువ్వు వాళ్ళతో పోయి ఈరోజు ఆ చెడ్డ పెద్ద స్టోక్ మాకు వస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.